రాజ్యాంగాన్ని మనం ఎందుకు చదవాలి, రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించాలనే విషయం తెలుసుకోవాలి. కానీ ఎవరు గౌరవిస్తున్నారు? ఈరోజు మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటే స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ. మీకు ఏ స్వేచ్ఛ ఇచ్చినా దాంతోపాటు మనకు బాధ్యత కూడా ఉన్నది. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడనేటువంటి స్వేచ్ఛ ఇస్తే నేను ఏది పడితే అది మాట్లాడతా, దేశాన్ని తిడతా, వాళ్ళని తిడతా అని నడవదు. అది ఏదైనా దాని బాధ్యత కూడా ఉండాలి. మనం ఒక మౌలిక హక్కుని మన హక్కుని మనం నిర్వేదించేటప్పుడు, మన హక్కుని మనం ఎంజాయ్ చేసేటప్పుడు మన బాధ్యత కూడా ఉండాలి. నా హక్కు నేను గట్టిగా అరచా అంటే పక్కోడు డిస్టర్బెన్స్ అవుతుంది. పక్కోడు డిస్టర్బెన్స్ కాకుండా అరు, అది పక్కోడు డిస్టర్బెన్స్ చేయకపోవడం అనేది నీ బాధ్యత. ఈ బాధ్యత రహితమైనటువంటి ఒక హక్కులు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మేమే అవి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా లేకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ ద్వారా వారికి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అడ్డంగా మాట్లాడటం. వ్యక్తి మీద మాట్లాడితే మనకు అభ్యంతరం లేదు. నువ్వు రామచంద్రన్ తిట్టు, నువ్వు అమిత్ షాని తిట్టు, నరేంద్ర మోదీని తిట్టు. కానీ కొంతమంది పని కట్టుకొని ఈరోజు ఆ స్వేచ్ఛని, మన భరత మాతని కూడా తిట్టేటటువంటి ఒక స్వేచ్ఛ ఉంది నాకు అనుకుంటున్నాడు. దాళ్లకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు దాని స్వేచ్ఛ దాన్ని ఇది మిస్యూజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ పవర్స్. మీ రైట్స్, మీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మీరు దాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు.